హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు వెన్న చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వెన్న చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యంని ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని జల్లెడలో పోసి నీళ్ళు అడిచిపోయే వరకు ఉంచుకొని ఒక పొడి క్లాత్లో వీటిని మనము ఆరబెట్టుకోవాలి. మనము సకినాల పిండికి ఎలా అయితే చేసుకుంటామో దీనిని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా బియ్యంలో తడి మొత్తం పోయిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి, లేదంటే గిన్నెలో కూడా పట్టించుకోవచ్చు. ఇలా మిక్సీ చేసిన తర్వాత దీనిని జల్లించుకోవాలి. ఇలా జల్లడబట్టి మళ్ళీ దొడ్డుగా వచ్చిన పిండిని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 సార్లు మిక్సీ చేసిన సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ పిండి అనేది తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి. ఇక్కడ నేను మళ్ళీ పట్టుకున్నాను. దీంట్లోకి మనం కొన్ని పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా జీలకర్రను తీసుకోవాలి. నానబెట్టుకొని శనగపప్పును రెడీగా ఉంచుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా ఉండే విధంగా పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. దీనిలోకి సన్నగా తరుముకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా రెడీగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీంట్లోకి బటర్ కావాలి. 1 kg రైస్కి 100 grams బటర్ పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తడుపుకోవాలి. పిండి దాంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్రను ఇలా చేతిపై నలుచుకొని వేసుకోవాలి. మనం పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ అదంతా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కేజీ బియ్యంకి 100 grams బటర్ కంపల్సరీగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బటర్ అనేది మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. ఇది మనం అప్పాల పిండి చేసుకునే విధంగా ముద్దలాగా వచ్చేలాగా బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకొని కొద్దిగా పిండిని వాటర్ వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా చేసుకోవాలి. పిండి అనేది బాగా మెత్తగా ఉండొద్దు. మనం చేత్తో ఒత్తితే అప్పల్లాగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చేత్తో కొంచెం పిండిని తీసుకొని అప్పలాగా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ అప్పాలు త్వరగా వేగుతాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఎక్కువ రెడ్ కలర్ వచ్చే విధంగా ఉంచుకోవద్దు. మీడియం కలర్ వచ్చేలాగానే ఈ అప్పాలను వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే మాడులాగా వస్తుంది. ఇలా మొత్తం పిండిని కొంచెంగా తీసుకొని చిన్న అప్పాలాగా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ అప్పాలు వెన్న చెక్కలు అనేవి చాలా బాగుంటాయి. టేస్ట్ నిజంగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతే అండి, టేస్టీ వెన్న చెక్కలు రెడీ. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని 15 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగున్నాయో. వీటి కలర్ ఇలా వచ్చే విధంగా చూసుకోవాలి. చూస్తే నేను ఊరిపోతున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.